హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, పసుపు, ధనియాల పొడి, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కళ్ళుప్పు. ఇది కేజీన్నర ఫిష్ అండి. ఈ వెడల్పు పాటి గిన్నె తీసుకుంటే ముక్కలు చెదిరిపోకుండా కర్రీ బాగా వస్తుంది. ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపిస్తా పదండి. పచ్చిమిరకాయలు వేసేద్దాం, ఉల్లిపాయలు వేసేద్దాం, పసుపు వేసేద్దాం, తగినంత కారం వేసేద్దాం, ఉప్పు వేసేద్దాం, ఆయిల్ వేసేద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నుంచి 2.5 స్పూన్స్ పడుతుంది, వేసేద్దాం. 1.5 kg ఫిష్కి 50 గ్రాముల చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకుందాం. ఇలా మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలుపుతున్నాను. చింతపండు పులుసు ఇలా చిక్కగా కలుపుకోవాలండి. చిక్కగా కలుపుకుంటే బాగా కూర కుదిరిద్ది. అదే పలుసుగా కలుపుకుంటే ముక్కలు చిదురవుతాయి. అందువల్ల చిక్కగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులుసు కొంచెం వాటరు ముక్క మునిగేలాగా చిక్కగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టేద్దాం పదండి. కూర బాగా ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసేద్దాం. గంట పెట్టుకోకుండా ఇలా తిప్పుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎమ్మి చేపల పులుసు రెడీ అయింది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఆల్ ఆఫ్ యూ.